ప్రముఖులు అలాగే సెలబ్రిటీల జీవితాల మీద జాతక విశ్లేషణ చేసేటువంటి ఆస్ట్రాలజర్ వేణుస్వామి సమాంత వివాహం మీద నిన్న జాతక విశ్లేషణ చేయకుండా సైలెంట్ అయ్యారు. దానికి కారణం ఆయనకి గతంలో ఎదురైనటువంటి అనుభవాలు అంటూ కొంతమంది సోషల్ మీడియా మాధ్యమాల్లో కమెంట్స్ పెడుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సాధారణంగా సెలబ్రిటీల జీవితాల మీద అలాగే వారి వివాహాల మీద జోష్యం చెప్పేటువంటి వేణుస్వామి ఇప్పుడు సమాంత మళ్ళీ వివాహం చేసుకున్నారు. కానీ ఆ వివాహానికి సంబంధించి మాత్రం జోష్యం చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు. దానికి కారణం గతంలో నాగ చైతన్య అభిమానులు ఆయనకి ఇచ్చినటువంటి వార్నింగ్ వల్లే ఆయన సైలెంట్గా ఉన్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే? నిజంగా మన సెలబ్రిటీలు, ముఖ్యంగా సినిమా సెలబ్రిటీల విషయంలో ప్రేమలు, వివాహాలు, విడాకులు వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో తగుదనమ్మ అంటూ జోష్యం చెప్పుకుంటూ ముందుకు వచ్చినటువంటి వేణు స్వామి గురించి అందరికీ తెలిసిందే. నిన్న సమంత గారి రెండో వివాహం రాగానే అందరికి గుర్తుకొచ్చే పేరు ఏంటంటే మళ్ళీ వేణుస్వామి. మళ్ళీ వస్తాడా, మళ్ళీ ఏమైనా వ్యాఖ్యలు చేస్తాడా? గతంలో అయితే తప్పించుకున్నాడు. ఏం తప్పించుకున్నాడు? చెప్పకూడదు తప్పించుకున్నాడు, లేదా జనం తన్నేది తప్పించుకున్నాడు అనేది గుర్తుకొచ్చింది వేణుస్వామి. ఒక్కసారిగా అందరూ గుర్తుకొస్తుంది. నిజంగా అతను ఏం వ్యాఖ్యలు చేయకపోవడం మనం స్వాగతించాలి, ఆనందపడాలి. దాంతోపాటు ఇందు మూలంగా మనం చెప్పాల్సిన సందేశం ఏమిటంటే, ఇట్లా బుద్ధి వచ్చి అందరూ సైలెంట్ ఉండాలి, వ్యాఖ్యలు చేయకుండా ఉండాలి అనేది. ఎందుకంటే ఎవరు అడిగారని ఆయన సెలబ్రిటీల వివాహాల గురించి కామెంట్ చేయడం, వ్యక్తిగత విషయాలు అంటే ఒక వ్యక్తి యొక్క జాతక వివరాలు ఒక తెల్ల బోర్డు మీద ఒక పెన్ను పెట్టి రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొండలు, గ్రహాలు, గదులు అని చెప్పుకుంటూ, చక్రాలు అని చెప్పుకుంటూ వాళ్ళ వివాహాలు, జన్మరహస్యాల గురించి చెప్పడం అనేది చట్టరీత్యా నేరం. ఎవరిదైనా సరే వ్యక్తిగతమైనటువంటి వారి జీవితానికి సంబంధించిన జాతక విశ్లేషణ చేయడం కానీ, వారి వివాహానికి సంబంధించిన జాతక విశ్లేషణ చేయడం కానీ, వారి అనుమతి లేకుండా అసలు చేయడం అనేది మంచిది కాదు. ఖచ్చితంగా మంచిది కాదు. చట్టరీత్యా నేరం అది. చట్టరీత్యా నేరం. నేను గతంలో కూడా ఒకసారి చిరంజీవి గారికి మనవరాలు పుట్టినప్పుడు కూడా తను ఏదో ఒక కుండలు జోక్యం వేసేసుకున్నాడు. అప్పుడే పసిగుడ్డు మీద జాతకం చెప్పినప్పుడే పోక్సో చట్టం కింద ఈయన లోపడేయాలని చెప్పి డిమాండ్ చేసిన నేను. వాస్తవం వ్యక్తిగత ఇక్కడ రెండు రకాల నేరాలు చేస్తున్నాడు వేణుస్వామి. ఒకరి వ్యక్తిగత విషయాలని గోప్యంగా ఉంచకుండా వెల్లడి చేయడం. దాంతోపాటు దీంట్లోనే ఇంకొక నేరం ఏంటంటే, వాళ్ళని షేమ్ చేస్తున్నాం, డిఫ్లేమ్ చేస్తున్నాం, వాళ్ళని భయాందోళన గురి చేస్తూ సస్తావు బతుకుతావు లేదంటే విడాకులు అవుతాయని యొక్క లోను భీతిని కలిగించడం కూడా నేరం కింద చూడాలి. వీటన్నిటికన్నా కాకుండా ధర్మశాస్త్రాల ప్రకారం, జ్యోతిష శాస్త్రాల ప్రకారం, హిందూ ధర్మాల ప్రకారం ఒకరి జాతకం చెప్పడం అనేది నేరం. అది కూడా పాపమే. ఎందుకంటే జనరల్గా మనం వెనకటి నుంచి చూస్తూ ఉంటాం, అందరూ కూడా జాతకం రాయించుకుంటారు. కానీ ఆ జాతకాన్ని ఎప్పుడు కూడా జాతకం రాసే వ్యక్తి చెప్పడానికి ఇష్టపడడు. కూలంకుషగా 2 పాయింట్లు చెప్తాడు. లేదంటే ముఖ్యమైన వ్యక్తులకే ఇది బాగా ఇట్లా వివాహంలో ఆపద ఉంది, లేదా ఆరోగ్యరీత్యా ఆపద ఉందని మాత్రమే చెప్తాడు. అంత సీక్రెట్స్గా పెట్టుకుంటారు ఆ విషయాన్ని. జాతకం విషయంలో పెళ్లి సందర్భంలో జాతకం చూసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగానే ఇస్తారు. అట్లాంటి జాతక రహస్యాన్ని పెట్టాల్సిన విషయాన్ని కూడా ఆ కుండలాలు వేసి చెప్తుంటే పాపం పండింది. నాగ చైతన్య శోభితల పెళ్లి సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదమైనవి. దాంతో వెంటనే అందరూ కేసు వేయడం, చివరికి మహిళా కమిషన్ ముందర వెళ్ళి చేతులు కట్టుకొని చంపలు నేరకేసుకుని, బహుశా మనం ఇంకా స్పష్టంగా చెప్పవచ్చు, ముక్కు నేలకు రాసి వచ్చాడని కూడా చెప్పవచ్చు. అంత ఘోరంగా పాశ్చాత్తపడే వ్యక్తి. ఇక నుంచి నేను సెలబ్రిటీల గురించి ఏం చెప్పనని చెప్పి, అంటే ఇక మీదట నేను సెలబ్రిటీల జాతకాలు చెప్పనని, వారి వివాహాలకు సంబంధించినటువంటి జాతక విశ్లేషణ చేయనని చెప్పిన తర్వాత కూడా ఆయన పలు సందర్భాల్లో కొంతమంది గురించి జాతక విశ్లేషణ చేస్తూ కొన్ని పరోక్షంగా చేశాడు. అంత భారీ ఎత్తున కాకుండా పరోక్షంగా చేస్తూ ప్రస్తావిస్తూ ఏదో ఒక రకంగా ఇస్తున్నాడు. ఎందుకంటే అలవాటు పడినటువంటి కుక్కలు మరగడం అలవాటు మానన్నట్టు ఆయన కూడా తత్వాన్ని పూర్తిగా మర్చుకోలేదు. ఓకే, బహుశా రాజకీయ విశ్లేషణ కూడా ఆ విధంగానే చేస్తున్నాడు. ఏదైనా సరే చాలా వరకు అయితే ఇప్పుడు ఆయన మెచ్చుకోవాల్సింది ఏంటంటే,
అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్గా ఉన్నాడు. ఇట్లా రేపొద్దున వీనే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు జాతకాల పేరు మీదనో రత్నాల పేరు మీదనో ప్రజలని మభ్యపెడుతూ లేని విషయాలన్నీ ఉన్నట్టుగాను అది కొనుక్కుంటే ఇది వచ్చింది, ఇది తీసుకుంటే అది వచ్చింది, నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ మోసం చేసే వాళ్ళకు తగిన గుణపాఠం అని చెప్పాలి. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకు ఇట్లా మన అందరం మీరే కానీ మేమే కానీ సోషల్ మీడియా కానీ ప్రజలే కానీ చట్టాలే కానీ అపోజ్ చేస్తే ఒకరి వ్యక్తిగత విషయాలను ఈ విధంగా కామెంట్ చేయకుండా ఉంటారు. ఇది మంచి స్వాగతించాల్సిన విషయం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.